అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 231 ఫొటోస్. ఇక స్టోరీలోకి వెళ్తే, విరాట్కి గతం గుర్తు చేయాలని ప్రయత్నించిన హాస్ని గాయపడ్డ మనసుతో గదిలోనే ఉండిపోతుంది. తను చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని అతను తప్పుపడుతూ ఉంటే సహించలేకపోతుంది. అతనికి ఎలా నిజం గుర్తు చేయాలో తెలియక సతమతమవుతూ ఉంది. ఇదిలా ఉండగా హాస్పిటల్కి వెళ్ళిన కీర్తి భోజనం చేస్తూ చలనం లేని దాస్కు కబుర్లు చెప్తున్న సమయంలో ఒక్కసారిగా అతను కళ్ళు తెరిచాడు. డాక్టర్ చెకప్ పూర్తయిన తర్వాత అతనికి భోజనం పెట్టి జరిగిన పరిణామాల్లో అన్నిటినీ ఒక్కొక్కటిగా వివరించింది. జరిగిన విషయం అంతా తెలుసుకున్న దాస్ షాక్ అయిపోయాడు. మరి ఈరోజు కారణంగా అతను కావ్యకి దగ్గరవుతూ చేస్తున్న పనులే కాకుండా హాస్ని కంపెనీ నుంచి ప్రశాంత్ను వెనక్కి రప్పించడం వరకు ఏర్పడిన పరిస్థితులన్నీ అతన్ని కలిసివేశాయి. దాంతోపాటు అతని చుట్టూ ఉన్న ప్రమాద పరిస్థితులు కూడా గుర్తుకు రావడంతో ఒక్కసారిగా షివరైపోయాడు. ఇలా జరగడానికి వీల్లేదు. ఇప్పటికే సార్ను చంపడానికి కొంతమంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో అర్థం కావట్లేదు. వెంటనే సార్కి నిజం తెలిసేలా చేయాలి. కానీ ఆయన నా మాటలు నమ్ముతారో లేదో అని నాకు చాలా భయంగా ఉంది అని ఆవేదనగా అన్నాడు. అతని పరిస్థితి గమనించిన కీర్తి, ఇది భయపడుతూ కూర్చునే సమయం కాదు, అడుగు ముందుకు వేసే సమయం. ఆయన చుట్టూ ఉన్న దుష్టశక్తుల గురించి నీకు బాగా తెలుసు. అలాంటిది నువ్వేలా అయిపోతే నా పరిస్థితి ఏంటి? హాస్నికి ఎవరు సహాయం చేస్తారు? ఇప్పటికే తను ఒంటరిగా పోరాడుతూ మానసికంగా అలసిపోతూ ఉంది. ఆయనతో మాట్లాడకముందే గివప్ చేస్తే ఎలా? ఏం చేస్తే పరిస్థితులు చెక్కబడతాయో ఆలోచించు అని నచ్చజెప్పింది కీర్తి. ఆమె మాటలతో ఏకీభవించిన దాస్ తదుపరి కార్యాచరణ కోసం దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉండి అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తూ కాసేపు నడవడానికి సహాయం చేసి తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది కీర్తి. ఆఫీస్లో ఉన్న రాజేంద్ర వర్మకి హాస్పిటల్లో తాను ఏర్పాటు చేసిన మనిషి ద్వారా దాస్ స్పృహలోకి వచ్చిన విషయం తెలిసి అగ్గి మీద గుగ్గులమైపోయాడు. ఆ విరాట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజే చంపడానికి మనుషుల్ని పెట్టాను. కానీ వాడి నమ్మకమైన బాడీగార్డ్స్కి భయపడి ఆ ఎదవలందరూ పారిపోయి వచ్చారు. మళ్ళీ అటెంప్ట్ చేస్తే అందరికీ విషయం తెలుస్తుందని నోరు మూసుకోవాల్సి వచ్చింది. కనీసం ఆ దాస్ గార్డ్ని వేసేసినా బాగుండేది. నాకు పట్టిన దరిద్రం వదిలిపోయేది. ఎప్పుడు స్పృహలోకి రాడని డాక్టర్ చెప్తే వెర్రి వెదవలా నమ్మేశాను. తీరా చూస్తే వాడు నా ప్లాన్ చెడగొట్టడానికి తొందరలోనే కళ్ళు తెరిచాడు. ఆ విరాట్కి నిజం తెలియకముందే ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఎన్ని సంవత్సరాలుగా నేను కంటున్న కళ సర్వనాశనం అయిపోతుంది అని ఏదేదో ఆలోచిస్తూ క్యాబిన్లోనే అటు ఇటు తిరుగుతున్నాడు. అంతలోనే కావ్య గుర్తుకు రావడంతో ఆమెకు కాల్ చేసి దాస్ స్పృహలోకి వచ్చిన విషయం చెప్పి అతను విరాట్కి నిజం చెప్పకముందే అనసూయ హెల్ప్తో అతన్ని అడ్డుకోమని, లేదంటే విరాట్ ఆమెకు ఎప్పటికీ దక్కడని రెచ్చగొట్టాడు. మీరేం కంగారు పడకండి మామయ్య, విరాట్ నావాడు. నా నుండి దూరం చేయడం అసాధ్యం. ఇప్పటికే పూర్తిగా నా వైపే ఉన్నాడు. నేను చెప్పిందే నమ్ముతున్నాడు. అందుకే నేను ప్యాలెస్లో నుండి వచ్చిన తర్వాత కాల్స్ చేస్తే లిఫ్ట్ చేశాడు. బాలేదని చెప్పిన ప్రతిసారి నన్ను చూడటం కోసం ఇక్కడికి వచ్చాడు. కానీ హాస్నికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించలేదు. కాబట్టి మీరేం వరి అవ్వకండి, ఈ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయగలను అని కాన్ఫిడెంట్గా చెప్పి కాల్ కట్ చేసి అనసూయ దగ్గరికి బయలుదేరింది. విల్లాలో బుద్ధుడి ప్రార్థన చేస్తున్న అనసూయ దగ్గరికి వచ్చిన సర్వెంట్ కావ్య వచ్చిందని చెప్పింది. ఆమెకు అతిథి మర్యాదలు చేయమని సర్వెంట్కి చెప్పి 10 నిమిషాల తర్వాత ప్రార్థన ముగించుకొని అక్కడికి వెళ్ళింది అనసూయ. ఆమె రావడం గమనించిన కావ్య ముఖాన్ని దిగులుగా పెట్టుకొని కూర్చుంది. ఏమైంది కావ్య, ఎందుకలా ఉన్నావు? నీ ముఖంలో దిగులు చూస్తూ ఉంటే హాస్ని వల్ల మరో సమస్య వచ్చినట్లుంది, నిజమేనా అని ఆరా తీసింది. మరొక సమస్య వచ్చిన మాట నిజమే అత్తయ్య. అది హాస్ని వల్ల అయితే హ్యాండిల్ చేసుకోవడం నాకు తెలుసు. కానీ ఈసారి సమస్య విరాట్ బాడీగార్డ్ వల్ల రాబోయేలా ఉంది అంటూ దాస్కి స్పృహ వచ్చిన విషయం చెప్పింది. అదేంటి, ఎప్పటికి వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా చెప్పలేమన్నారు కదా, అంత త్వరగా కళ్ళు తెరిచాడా? అయినా అతని వల్ల మనకు వచ్చే సమస్య ఏముంది అని ప్రశ్నార్థకంగా చూసింది అనసూయ. అతను విరాట్కి నమ్మకమైన బాడీగార్డ్ అని మీరెలా మర్చిపోయారు అత్తయ్య? యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. అతను నోరు తెరిచి నిజం చెప్తే నాకు విరాట్ని దక్కించుకునే దారి శాశ్వతంగా మూసుకుపోతుంది. ఇంకెప్పటికీ ప్యాలెస్లో అడుగు కూడా పెట్టలేను. నాకు మీ కొడుకంటే ప్రాణం అత్తయ్య. ఎలా అయినా తనని నాకు దగ్గర చేయండి అని ముసలి కన్నీళ్లు కార్చింది కావ్య. ఇంత చిన్న విషయానికి ఎందుకు దిగులు పడుతున్నా కావ్య? ఇప్పటి వరకు ఎవరినైతే విరాట్ జీవితంలో నమ్మకంగా ఉన్నారో వాళ్ళందరినీ అతని దృష్టిలో చెడుగా చిత్రీకరించగలిగితే చాలు, మనం అనుకున్నది జరుగుతుంది. విరాట్ ఎప్పటికీ మన చేయి దాటిపోడు. నీకు విరాట్ భార్య కావాలని ఎంత ఆశగా ఉందో నా కొడుకు నా గుప్పట్లో ఉండాలని నాకు అంతే ఆశగా ఉంది. అందుకే కదా నాకు అనుకూలంగా ఉన్న నిన్ను తనకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఇక పావులు కదపడమే
అని అప్పటికప్పుడే ప్లాన్ ఆలోచించి ఇంప్లిమెంట్ చేయడం ఎలాగో కావ్యకి చెప్పింది. ఆమె ప్లాన్ నచ్చిన కావ్య సంతోషంతో పొంగిపోతూ ఆమెను పావుగంట సేపు పొగిడి ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన హాస్నికి విరాట్ కనిపించకపోవడంతో ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అతను ఉదయాన్నే హడావిడిగా వెళ్ళిపోవడం తెలిసి, ఆ కావ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నాకు ప్రశాంతత లేకుండా పోతోంది. పొద్దున్నే లేచి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అడిగి అనుమానించలేక మౌనంగా ఊరుకుంటున్నాను అని విసుగ్గా మొబైల్ చూసేసరికి కీర్తి మిస్డ్ కాల్స్ కనిపించాయి. ఆమె నుండి దాదాపు 20 మిస్డ్ కాల్స్ కనిపించడంతో కంగారుగా కాల్ చేసిన హాస్ని చెవులకు పట్టిన తుప్పు వదిలేలా తిట్లతో పాటు దాసు స్పృహలోకి వచ్చిన విషయం చెప్పి సంతోషపెట్టింది కీర్తి. ఆ వార్త వినడంతోనే హ్యాపీగా ఫీల్ అవుతూ హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరింది హాస్ని. కాసేపటికి హాస్పిటల్కి చేరుకున్న ఆమె వేగంగా గదిలోకి వెళ్ళి అతని ముందు నిలబడి, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది దాస్? ఏమైనా సమస్య ఉంటే చెప్పు, ఇప్పుడే డాక్టర్తో మాట్లాడదాం అని ఆప్యాయంగా అడిగింది. నేను బాగానే ఉన్నాను మేడం. నా దిగులంతా మీ ఇద్దరి గురించే. నిన్న కీర్తి ద్వారా జరిగిన విషయం అంతా తెలిసింది. వీలైనంత తొందరగా నేను డిశ్చార్జ్ చేయించుకొని ప్యాలెస్కి వచ్చి సార్తో మాట్లాడతాను. నిజాలేంటో ఆయనకు తెలుస్తుంది. మీరు బాధపడకండి అని హాస్ని వైపు జాలీగా చూస్తూ చెప్పాడు. ఆ మాటకు ఎమోషనల్ అయిన హాస్ని కన్నీళ్లతో అతని వైపు చూస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ఉన్న ఒకే ఒక హోప్ నువ్వే దాస్. కనీసం నువ్వు చెప్తే అయినా విరాట్ గారు అర్థం చేసుకుంటారని అనిపిస్తోంది అని చెప్తుండగానే ఏదో సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఏంటో ఎటు నుండి వచ్చిందో గమనించిన దాస్ వెంటనే, మేడం, మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు. బహుశా ఫోటో తీసినట్టున్నారు. వేగంగా బయటికి వెళ్ళి చూడండి. కుదిరితే బయట ఉన్న బాడీ గార్డ్స్ని పట్టుకోమని చెప్పండి అని ఆర్డర్ వేశాడు. ఆ మాటకు ఉలిక్కిపడిన హాస్ని కంగారుగా బయటకు వెళ్ళేసరికి ఒక వ్యక్తి పారిపోతూ కనిపించాడు. అప్పటికే అతను కార్డర్ దాటి వెళ్ళిపోవడంతో బాడీగార్డ్ చేతికి చిక్కలేదు. అదే విషయాన్ని దాస్కి చెప్పి తమను ఎవరో ట్రేస్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉందని తన సందేహాన్ని వ్యక్తం చేసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చేసేదేమీ లేక సమయం కోసం ఎదురు చూడాలని నిర్ణయించుకున్నారు. కాసేపటికి బయటకు వచ్చిన హాస్ని విషయం చెప్పాలని విరాట్కి కాల్ చేసింది. కాల్ అటెండ్ చేయడంతోనే, విరాట్ గారు, మీకు ఒక గుడ్ న్యూస్. దాస్కి స్పృహ వచ్చింది. ఇక మీ గతానికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయి అని సంబరంగా చెప్పింది. దాస్కి స్పృహ వస్తే నేనేం చేయాలి? విరాట్ ఇప్పటి వరకు అలసిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దయచేసి మా ప్రైవేట్ స్పేస్ని డిస్టర్బ్ చేయాలని చూడకు. అసలే ఇప్పుడు జరిగిన ఇంటిమేషన్కి ఒళ్ళంతా విపరీతంగా నొప్పులుగా ఉంది. తమరు కాల్ కట్ చేస్తే నేను రెస్ట్ తీసుకుంటాను అని పొగరుగా చెప్పింది కావ్య. ఆమె మాటలకు అర సెకండ్ కూడా నిజమని నమ్మని హాసిని, వస్తే ముచ్చుమొహందానా, నా మొగుడు సంగతి నాకు తెలుసు. అబద్ధాలు చెప్పావంటే అగ్గి కార్చి వాత పెడతాను. పొద్దున్నే ఆరోగ్యం బాలేదని డ్రామా ప్లే చేసి రప్పించుకున్నట్టున్నావు కదా. ఆ మాత్రం నేను గెస్ట్ చేయాలని అనుకున్నావా? ఆయనకి గతాలు గుర్తున్నా లేకపోయినా నిన్ను తాకడం అన్నది జరగని పని. ఇలాంటి పిచ్చి కథలన్నీ పోయి మా అత్తకు చెప్పు. చక్కగా నమ్మేసి కొడుకు కాపురంలో నిప్పులు పెట్టడానికి వచ్చేస్తుంది. అంతేకాని నా దగ్గర వేషాలు వేయాలని చూడకు. తోలు వలిసి చెప్పులు కుట్టించుకుంటాను. ఇంకొకసారి నా దగ్గర ఎక్స్ట్రాలు చేసే ముందు ఈ వార్నింగ్ గుర్తుపెట్టుకో అని ఆవేశంగా చెప్పి కాల్ కట్ చేసింది. ఆమె వార్నింగ్కి ఉక్రోషంతో ఉడికిపోతూ చేతిలోని మొబైల్ని విరక్కొట్టాలని ప్రయత్నించిన కావ్య వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్న విరాట్ని చూసి ఆగిపోయింది. టవల్తో ముఖం తుడుచుకుంటూ అక్కడికి వచ్చిన విరాట్ ఆమె చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని, ఇంకొకసారి నా థింగ్స్ని ముట్టుకుంటే ఊరుకోను. నాకు సంబంధించిన వాటి మీద నాకు మాత్రమే అధికారం ఉంటుంది. పరాయి వాళ్ళు టచ్ చేస్తే ఊరుకోను. అలాగే మాటికి కాల్ చేసి నా వర్క్ డిస్టర్బ్ చేయకు. ఈరోజు అంటే నువ్వు ఏడ్చావని వచ్చాను. ప్రతిరోజు పని మానుకొని తిరగడం నాకు కుదరదు అని చెప్పి కంపెనీకి బయలుదేరిపోయాడు. అతడి మాటలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియని కావ్య కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక జుట్టు పీక్కుంది. రాజేంద్ర వర్మ విల్లా నుంచి బయటకు వచ్చిన విరాట్ మొబైల్ లాక్ ఓపెన్ చేసి చూసేసరికి లాస్ట్ కాల్ హాస్తితో మాట్లాడినట్టు కనిపించింది. ఆ విషయం చెప్పనందుకు అతనికి కోపం వచ్చింది కావ్య మీద. వెంటనే కావ్యకు కాల్ చేసి అదే విషయం అడిగాడు. ఆ విషయం చెప్పే లోపలే నువ్వు వెళ్ళిపోయావు విరాట్. నువ్వు ఇలా కోపంగా మాట్లాడితే నేను ఎంత బాధపడతానో తెలుసా అని ఏడుపు గొంతుతో మాట్లాడింది కావ్య. ప్రతి విషయానికి ఎమోషనల్గా మాట్లాడుతున్న ఆమె ప్రవర్తనకి అతనికి విసుగొచ్చింది. కానీ తిడితే కళ్ళు తిరిగి పడిపోతుందేమో అని అనిపించి సమాధానం చెప్పకుండా కాల్ కట్ చేశాడు. వెంటనే హాస్ని నెంబర్కి డయల్ చేస్తుండగా వాట్సాప్లో వరుసగా కొన్ని ఫోటోలు వచ్చాయి. వాటిని ఓపెన్ చేసిన విరాట్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వాట్ ద హెల్, ఈ ఫోటోలో ఉన్నది దాస్ కదా. అతను ఎప్పుడు కళ్ళు తెచ్చాడు? హాస్ని ఎందుకు అతని ముందు ఏడుస్తోంది? ఇద్దరు అంత క్లోజా అని అసూయతో రగిలిపోయాడు. ఆమె పక్కనే మరొకరు కనిపిస్తూ ఉంటే అతని మనసులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమె తనకు మాత్రమే సొంతమని, తన జీవితంలో మరొకరికి స్థానం లేదని మెదడు పదే హెచ్చరిస్తూ ఉంటే అసహనానికి లోనయ్యాడు.
కాసేపటికి అతనిలో అసహనం ఆవేశంగా మారడంతో విచక్షణ మర్చిపోయిన విరాట్ ఆ ఫొటోస్ వైపు తీక్షణంగా చూస్తూ, ఇంకా ఎంతమందిని షెడ్యూస్ చేస్తావు? ఇక్కడ నీకు తాళి కట్టిన భర్త ఉండగా పరాయి మగవాడి కోసం కన్నీళ్లు కారుస్తావా? నీ గురించి ఒక్క క్షణం మంచిగా ఆలోచిస్తే మరుక్షణమే భరించలేనంత అసహ్యం కలిగే విషయం తెలుస్తోంది. అందుకేనా ఇన్ని రోజులుగా అతను కళ్ళు తెరవాలని కలవరిస్తావు అని అనుకున్నాడు. ఇదేమీ తెలియని హాస్ని కంపెనీలో వర్క్ ముగించుకొని సాయంత్రం వచ్చేసరికి సీరియస్గా సోఫాలో కూర్చున్న విరాట్ కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాలి విరాట్ గారు? నేను కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఉదయం నుంచి ఎదురుచూస్తున్నాను అని అతని ముఖంలోని భావాలను గమనించకుండా చెప్పుకుంటూ పోయింది. ఇంకొక మాట నీ నోట్లో నుంచి వచ్చిందంటే ఊరుకోను. ఇంకా ఎంతకాలం నా ముందు నటిస్తావు? అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా? కావ్య విషయంలో నాకు కండిషన్ పెట్టేటప్పుడు పరాయి మగవాళ్ళతో మాట్లాడకూడదని చెప్పావు. మరి నువ్వేం చేశావు అని ఆవేశంగా అరిచాడు. మీరు నిలదీసేంత పెద్ద తప్పు నేనేం చేయలేదు. ఏదైనా విషయం ఉంటే సూటిగా మాట్లాడండి. అంతేకాని అనవసరంగా నా క్యారెక్టర్ మీద బురద చల్లాలని చూస్తే ఊరుకోను అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చెప్పింది హాస్ని. నువ్వంత గొప్పదానివైతే నాకు చెప్పకుండా దాస్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అతని కోసం ఎందుకు ఏడ్చావు అని నిలదీశాడు విరాట్. అతను కళ్ళు తెరిచాడని తెలిసి చూడ్డానికి వెళ్ళాను. ఎప్పటికైనా మీకు నిజాలు తెలుస్తాయని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాను. అందులో తప్పేముంది? అతను మీకు ఎంతో నమ్మకస్తుడైన పర్సనల్ బాడీగార్డ్. అతనితో మాట్లాడటాన్ని మీరు నన్ను అనుమానిస్తున్నారా అని అడుగుతూ అతని వైపు అపనమ్మకంగా చూసింది. కానీ అతని మనసులో నిర్లక్ష్యం కనిపించడంతో గాయపడిన హాస్ని, ఇలా మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? కట్టుకున్న భార్య మీద కాస్తన నమ్మకం లేదా? మీ ఆలోచనలు చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది అని కోపంతో నోరు జారింది హాస్ని. ఆమె మాటలకి కోపంతో ఊగిపోయిన విరాట్ హాస్ని బుగ్గలు రెండు గట్టిగా పట్టుకొని ఒత్తుతూ, నా ముందు నోరు రైస్ చేస్తే ఊరుకోను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పడం తప్ప నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు. ఇతని కోసమేనా ఆ రోజు రాత్రి కొండ మీద నన్ను రిజెక్ట్ చేశావు అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అప్పటి వరకు ఓపిక పట్టిన హాస్ని ఆ మాటతో సహనం నశించిపోవడంతో కోపంగా అతని చేతిని విసిరికొట్టి, ఆ రోజు నేను అడిగింది నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. ఏ భార్య అయినా సరే భర్త ఇష్టంతో దగ్గరికి తీసుకోవాలని అనుకుంటుంది, కానీ కోరికతో కాదు. పైగా మీ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. అతిగా ఎమోషనల్ అవ్వడం మంచిది కాదు. ఇవన్నీ ఆలోచించి మీకు దూరంగా ఉన్నాను. దానికి మీరు పెట్టిన పేరు ఇదా? ముందుగా ప్రశాంత్ని ఇష్టపడ్డానని అన్నారు. అతని జీవితంలో తన మొదటి భార్య ఉందని చెప్పిన తర్వాత దాస్తో అంతగడుతున్నారా? కొంచెం కూడా తప్పు అనిపించట్లేదా? దాస్ మంచితనం చూసి నా స్నేహితురాలు కీర్తితో అతని పెళ్లి చేయాలని అనుకున్నాను. ఆ విషయం మీకు గతం గుర్తొచ్చిన తర్వాత మాట్లాడదామని ఎదురు చూస్తున్నాను. నేను మిమ్మల్ని ఇష్టపడి ప్రేమిస్తుంటే మరొకరిని ఎందుకు చూస్తాను? ఇంకెప్పటికీ నా మనసు అర్థం చేసుకుంటారు? మీకు గతం గుర్తొచ్చే లోపల నన్ను మానసికంగా చంపేసేలా ఉన్నారు. ఒకసారి మనసు విరిగిపోతే హత్తుక్కోవడం కష్టం. ఏదైనా ఆలోచించి మాట్లాడండి అని ఆవేశంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది హాస్ని. ఆమె మాటలకి విరాట్ గుండెల్లో భరించలేనంత నొప్పి మొదలైంది. ఇలాంటి పరిస్థితి కేవలం హాస్నితో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వస్తుందో అతనికి అర్థం కాలేదు. ఆమె ప్రేమిస్తుందన్న విషయం అతన్ని సంతోషపెడుతూ ఉంటే ఆమె బాధ అతని మనసుని ముళ్ళులా గుచ్చుతోంది. ఏదో సందిగ్ధంలో అతని మనసుని పట్టి పీడిస్తూ ఉంటే ఆలోచనలో మునిగి ఉన్న విరాట్ దగ్గరికి సర్వెంట్ వచ్చి అనసూయ వచ్చిన విషయం చెప్పాడు. ఇంటికి అనసూయ ఎందుకు వచ్చింది? ఆమె కొత్త పన్నాగమేంటి? విరాట్ ఎవరి మాటల్ని నమ్ముతాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.